మహర్షి మీడియాకు స్వాగతం. ఈ సమాజంలో మనిషి నిరంతరం డబ్బు వెనుక పరుగెడుతున్నాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాటల్లో డబ్బు మనిషిని ఎలా వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ సరస్వతి అమ్మవారి వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతీదేవి ఉండకపోవచ్చేమో కానీ సరస్వతీదేవి ఉన్న చోట మట్టుకు లక్ష్మీదేవి కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే చదువు ప్రతి వాళ్ళకి కూడా మన యొక్క లక్ష్మీదేవిని ఎవరైనా దొంగతనం చేయవచ్చేమో కానీ మీలో ఉన్న సరస్వతీదేవిని ఎవ్వరూ పట్టుకెళ్ళలేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా విద్యావంతులుగా ఉండాలి. కనీస విద్యావంతులుగా ఉంటే అది బాగుంటుంది. ప్రతి ఒక్కరికి చదువు అవసరం, కనీస జ్ఞానం ఉండాలి. అందుకనే చదువు అనేది ముఖ్యం. కాబట్టి చదువులకి సరస్వతీదేవి ప్రధానం. కాబట్టి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చదువుకునే పిల్లలకే మూలమంత్రం కాదు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే భరతనాట్యం కళలు ఏ కళలో ఉన్నా సరే సరస్వతి అమ్మవారే. ప్రతి 64 కళలు కూడా అధిష్టాన దేవత సరస్వతీదేవి. సరస్వతీదేవి ఉన్న చోట లక్ష్మీదేవి కంపల్సరిగా ఉండి తీరుతుంది. ఎందుకంటే మీరు నాకు చదువు కావాలి అనుకుంటే చదువు వెనకాల లక్ష్మీదేవి వస్తుంది. మీరు లక్ష్మీదేవి కావాలంటే చదువు రాదు. సరస్వతీదేవి అక్కడ ఉండవలసిన పని లేదు మీకు లక్ష్మే కావాలనుకుంటే. కానీ సరస్వతీదేవి ఉండడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలని కంప్లీట్ మన ఆధ్యాత్మిక చింతన అలా అని చెప్పి వాళ్ళని ప్రతిరోజు నామస్మరణ చేస్తూ కూర్చోమని చెప్పట్లేదు. కనీసం దైవ చింతన నేర్పాలి పిల్లలకి. ప్రతిరోజు మనం ఉదయం లేవగానే భూమాతకి మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భూదేవి మీద మన పాదాలు దిగొచ్చి ఆవిడ మీద పెడతాం, కాలు మోపుతాం. అందుకని చెప్పేసి అమ్మ క్షమించు అని చెప్పేసి అనుకోవాలి. అలాగే మనలో ఉండే కళ ప్రతి ఒక్కరికి కూడా ఒకళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు డ్రాయింగ్ వేస్తారు, ఒకళ్ళు నాట్యం చేస్తారు, ఒకళ్ళు మహా ఉపన్యాసాలు ఇస్తారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా సరస్వతి ప్రార్థన వల్ల మీలో ఉన్న కళ ఇంకా అభివృద్ధి చెంది మీ వాక్చాతుర్యం పెరిగి, అలాగే మీ కళలో నైపుణ్యం పెరిగి, మీ గాత్రంలో గాన మాధుర్యం పెరిగి అప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుంది. నేను చివరగా మీకు ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, అంటే ఈ కార్పొరేట్ జీవితంలో, ఈ దైనందిన జీవితంలో ఉరుకు పరుగుల జీవితం అయిపోయాడు. అలాగే డబ్బు సంపాదన మీద, అంటే దానిపై ఖర్చులను బట్టే ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదన చేయాలి అనే తాపత్రయంతో ఉరుకు పరుగుల జీవితానికి అలవాటు పడిపోయారు. అలా దానివల్ల మనుషుల్లో స్ట్రెస్ పెరిగిపోతుంది, చికాకులు పెరిగిపోతున్నాయి. అది కాదు జీవితం. ఎప్పుడైతే మీరు శ్రీ సరస్వతీదేవి కరుణా కటాక్షాలు సంపాదించుకున్నారో మహాలక్ష్మీదేవి మీ వద్దకే వస్తుంది. దాని గురించి మీరు వెళ్ళక్కర్లేదు. శ్రీ మాత్రే నమః.